కావ్య విషయంలో రాజు ఒక్కసారిగా మనసు మార్చుకునేంత వరకు వచ్చేస్తాడనమాట. ఎందుకంటే ఇంట్లో శాంతాన్ని మాన్పించేసింది ఈ రుద్రాని తన మాటలతో. ఇక ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు. అందులో ముసలోళ్ళున్నారు. ఆయన కోసం అన్నట్టు నానమ్మ చాలా కష్టపడి చేతులు కాల్చుకుంటూ ఉంటే ఇక కోపంతో కావ్యకి ఫోన్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, ఫుడ్‌కి ఇబ్బంది పడుతున్నారేమో అని కావ్య క్యారేజ్ తీసుకొని వస్తుందా? అయితే నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నీకు ఇంటికి ఏ సంబంధము? వద్దనుకుని పోయావు కదా! మరలా ఎందుకొచ్చావు క్యారేజ్ పట్టుకొని అన్నట్టు తిడతాడనమాట. అయితే నానమ్మ అలాగే తాతయ్య ఉండి, "నువ్వొద్దనుకున్నావురా, మేమొద్దనుకోలేదు. మా మనవరాలన్నట్టు చెప్తారు. మీరు ఏ మాత్రం క్యారేజ్ తింటే మాత్రం ఊరుకోనంటాడు." ఒకవేళ కావ్య గనక రాకుండా ఉంటే వీళ్ళ బాధ చూడలేక రాజు కావ్యని అలాగే అపర్ణని తీసుకొద్దామని అనుకుంటాడు. కావ్యని చూడగానే ఆయన కోపం మళ్ళీ పెరిగిపోతుందనమాట. మేల్ ఈగో డామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ కావ్య, నేను మీకోసమైతే రాలేదు. మీకోసం క్యారేజ్ తీసుకురాలేదు. అమ్మమ్మ, తాతయ్య గారి కోసం తీసుకొచ్చాను. మీరు తినకండి అంటూ మాట్లాడుతుంది. ఇవంతా అపర్ణ కావాలని చెప్పి పంపించిందనమాట. ఎందుకంటే రాజు ఇలా మొండికేస్తాడని తెలిసే అపర్ణ కావ్యకి ఒక రకంగా జ్ఞానోదయం చేసి, రాజు గురించి నువ్వు ఇలా ఇలా బిహేవ్ చేయి, వాడు ఇలాగే మాట్లాడతాడని చెప్పని పంపిస్తుందనమాట. ఎందుకంటే కావ్య మొదలే జాలిగుండే తన భర్త ఆకలికి ఉండలేడని తెలిసి భోజనం చేయమని చెప్తుంది. ఆయన ఇంకా కాస్త 4 మెట్లెక్కేసి కావ్యని తిడతాడని ఇలా చెప్పుంటుంది అపర్ణ.